ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 20th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే లోయర్ హైస్ ఫామ్ అవుతూ వస్తుందని అనుకున్నాం. ఇండెక్స్ ఇక్కడ ఒక హై ఉన్నది, తర్వాత దీంతో కంపేర్ చేసి ఇది ఒక లోయర్ హై, నెక్స్ట్ వచ్చేసి ఒక లోయర్ హై ఫామ్ అయింది. అంటే మనకు బేసిక్ గా నిన్న ఒక ఛానల్ డ్రా చేసుకున్నాం. మనము ఛానల్ డ్రా చేసుకుని మనకు బయింగ్ రేంజ్ అనేది ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాము. కొంచెం ఛానల్ నేను డ్రా చేసి చూస్తాను. ఏదైతే 24,750 నుంచి 800 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అనుకున్నాము. ఈ రేంజ్ లో మనకు బయింగ్ ఏమన్నా ఆపర్చునిటీ వస్తే బై చేసుకుంటే మనకు హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము. సేమ్ అదే విధంగా ఈ రేంజ్ నుంచి సడన్ గా మనకు బయింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. హైయర్ లెవెల్ ఆల్మోస్ట్ 24,860 లెవెల్ వెళ్ళి స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఎంటైర్ డే వచ్చేసి ప్రీమియం డీకే అనేది బాగా డ్యూ టు ఎక్స్పైరీ ప్రీమియం డీకే బాగా జరిగింది. క్లోజింగ్ లో మాత్రం కొంచెం ఫాల్ అనేది మనం లాస్ట్ 5 మినిట్స్ లో క్లోజింగ్ లో మాత్రం సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. ఓకే, ఈ మార్కెట్ ను ఒకసారి మనం లాస్ట్ 1.5 మంత్ మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న ప్యాటర్న్ ఫామ్ అవుతూ వస్తుంది. ఇది ఒకసారి మనం చూస్తే ఏంటంటే మనం ఈ రేంజ్ నుంచి చూసాం అనుకోండి. ఇది వచ్చేసి మనకు 9th మే రోజు ఫ్రైడే రోజు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక రేంజ్ లో ఇండెక్స్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. సేమ్ అదే మండే రోజు ఇది సడన్ గా గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ అంటే ఈ రేంజ్ వచ్చేసి 24,000 రేంజ్ నుంచి 24,950 రేంజ్ వరకు, అంటే ఆల్మోస్ట్ 950 పాయింట్స్ విత్ గ్యాప్ తోనే మనకు ఈ రేంజ్ అనేది ఫామ్ అయింది. ఈ రేంజ్ ఫామ్ అయినాక నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకు ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీ, అంటే మనకి ఇక్కడ ఏదైతే 24,000 రేంజ్ లో ఉన్నప్పుడు 24,950 అంటే 25,000 కాల్ ప్రీమియం అనేది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఫాస్ట్ మూవ్ అయినప్పుడు కాల్ ప్రీమియంలో సడన్ గా స్పైక్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ సెల్లర్ అనేవాడు 25,000 కాల్ సెల్ చేసి మార్కెట్ ను స్లో అండ్ స్టడీ ఒక రేంజ్ లో ట్రేడ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ వాడు కాల్ సెల్ చేసి మార్కెట్ ను హైయర్ సైడ్ వెళ్లకుండా వాడు మార్కెట్ ను ఒక రేంజ్ లో ట్రేడ్ చేస్తున్నాడు. అక్కడ మనకి ఏంటంటే ఈ స్మార్ట్ పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే మనకు కాల్ సెల్ చేసి మనకు ప్రీమియం డీకే చేస్తూ ఈ రేంజ్ లో వాళ్ళు అంటే ఆల్మోస్ట్ మనకు మండే రోజు నుంచి ఇక్కడ కంపేర్ చేస్తే 24,950 నుంచి ఇక్కడ ఒక 500 పాయింట్స్ ఫాల్ తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఏదైతే 25,000 కాల్ అనే ప్రీమియం అనేది జీరో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు నెక్స్ట్ థర్స్డే రోజు ఏదైతే ఈ రేంజ్ ఉందో 24,500 రేంజ్ నుంచి మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఒకసారి సడన్ స్పైక్ అనేది వచ్చింది మార్కెట్ లో. ఇండెక్స్ అనేది ఈ రేంజ్ నుంచి మళ్ళీ సడన్ స్పైక్ అనేది వచ్చింది. సేమ్ అదే విధంగా 24,500 నుంచి ఆల్మోస్ట్ 25,100 రేంజ్ టచ్ అయింది. అంటే మళ్ళీ సేమ్ అదే విధంగా 25,100 లేదంటే 25,200 లేదంటే 25,000 ఏదో ఒక కాల్ ప్రీమియం సడన్ స్పైక్ ఉంటుంది. ఇక్కడ వీడు షార్ట్ చేసిండు, అంటే ఎవరైతే ఆప్షన్ సెల్లర్ ఉన్నాడో ఇక్కడ షార్ట్ చేసి స్లో అండ్ స్టడీగా మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ తీసుకొని వస్తున్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఒక రోజు ఆర్ 1-2 డేస్ లో మూవ్మెంట్ తర్వాత స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది మనకు కన్సాలిడేట్ అవుతూ లోయర్ రేంజ్ కి వస్తుంది. ఇక్కడ ఆప్షన్ సెల్లర్ ప్రీమియం అనేది డికే అవడం వల్ల ఆప్షన్ సెల్లర్ ఎన్కాష్ చేస్తున్నాడు. ఇక్కడ ఆప్షన్ బయర్ వచ్చేసి ఈ మార్కెట్ లో స్ట్రక్ అయ్యి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ చూస్తే మనము 22nd మే రోజు థర్స్డే మళ్ళీ ఆ రోజు సెకండ్ హాఫ్ లో వచ్చేసి మళ్ళీ ఇదే రేంజ్ ఏదైతే ప్రీవియస్ రేంజ్ అదే రేంజ్ నుంచి సడన్ స్పైక్ అయింది. తర్వాత ఫ్రైడే రోజు ఒక రేంజ్ లో కన్సాలిడేట్ అయింది. తర్వాత మండే గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత ఈ రేంజ్ ఏదైతే మళ్ళీ 25 రేంజ్ నుంచి మళ్ళీ స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఇక్కడ మళ్ళీ ఏదైతే 25,100 కాల్ సెల్ చేసిన వాడు మళ్ళీ ప్రీమియం జీరో వేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తున్నాడు. సేమ్ మళ్ళీ అదే రేంజ్ లో మళ్ళీ వచ్చేసి ఇక్కడ వెడ్నెస్డే రోజు కొంచెం కన్సాలిడేట్ అయింది. తర్వాత థర్స్డే రోజు మళ్ళీ ఇదే రేంజ్ నుంచి మళ్ళీ స్పైక్ వచ్చింది. తర్వాత లాస్ట్ 4 డేస్ ఒక రేంజ్ లో ట్రేడ్ అంటే ఇక్కడ మనకు సడన్ స్పైక్ వచ్చినాక ఇక్కడ రేంజ్ లో ట్రేడ్ అవుతుందంటే ఇక్కడ ప్రీమియం అనేది మళ్ళీ 25,200 25,100 ఏదైతే షార్ట్ చేసినా ఆ ప్రీమియం అనేది మళ్ళీ డికే అవుతూ డౌన్ సైడ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే షార్ట్ చేసిందో ప్రీమియం అనేది థర్స్డే రోజు ఆల్మోస్ట్ ఈ రేంజ్ తో కంపేర్ చేస్తే మళ్ళీ ఒక 400-500 పాయింట్స్ డౌన్ అయింది. అక్కడ మనకు ప్రీమియం అనేది ఆల్మోస్ట్ 25,100 జీరో అయింది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంది. తర్వాత మళ్ళీ ఈ రేంజ్ లో మళ్ళీ బౌన్స్ అయింది మార్కెట్. సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24,500 నుంచి మళ్ళీ 24,900 అంటే మళ్ళీ ఒక 450 పాయింట్స్ ర్యాలీ అయ్యాక ఈ వీక్ మొత్తం మనకు లాస్ట్ 2 డేస్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ఫ్రైడే రోజు షూటప్ అయిన తర్వాత
మండే నుంచి మనకు చూస్తే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అనేది మళ్ళీ కన్సాలిడేట్ అవుతూ ఏదైతే 24,900 ఆర్ 25,000 ఏదైతే పుట్టున్నదో ఆ ప్రీమియం అనేది ఈరోజు జీరో చేసింది. అంటే స్మార్ట్ ట్రేడర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే మార్కెట్‌లో ఒక సడెన్ స్పైక్ తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చినాక కొన్ని డేస్ అదే రేంజ్‌లో కన్సాలిడేట్ చేస్తూ ఆప్షన్ ప్రీమియం డీకే చేసి అతను హెడ్జ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ మనం రిటైల్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఈ చిన్న చిన్న మూవ్‌లో మనం స్ట్రక్ అయ్యి లాస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కసారి దీన్ని బేస్ చేసుకొని ఒకసారి చూస్తే రేపు ట్రేడ్ ఎలా ఉండొచ్చు, కమింగ్ డేస్‌లో ట్రేడ్ ఎలా ఉండొచ్చు. ఇది ఒక ప్యాటర్న్‌గా ఫార్మ్ అవుతుంది ఇది. ఒక్కసారి ఈ ప్యాటర్న్ ఒకసారి చూస్తే మనకు ఒక ఛానెల్ డ్రా చేస్తే మనకు యాస్ పర్ ప్రీవియస్ సినారియో ప్రకారం చూస్తే ఏదైతే హైయర్ రేంజ్ నుంచి చూస్తే మళ్ళీ బాటమ్ టచ్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఒకవేళ బాటమ్ టచ్ అవ్వాలంటే ఇక్కడ స్లో అండ్ స్టడీగా ఈ రేంజ్‌కు రావాలి ఒకటి, ఒక ప్రాబబిలిటీ. లేదంటే ఫాస్ట్‌గా కిందికొచ్చేసి అంటే ఏదైతే ఈ 24,600 కింద ట్రేడ్ అంటే ఈ ఛానల్ బ్రేక్ అయ్యి కింద అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎలా ఉండొచ్చు ట్రేడ్ సెటప్ అంటే ఈ బాటమ్ టచ్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఎప్పుడైతే దీనిపైన అంటే మనకు ఆల్‌మోస్ట్ 24,900, 850, 900 పైన ట్రేడ్ అవర్స్ పడితే ఫాస్ట్‌గా మళ్ళా హైయర్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ట్రేడ్ సెటప్. అంటే ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ప్యాట్ ఫార్మేషన్ తీసుకొని 24,650, 700 రేంజ్‌లో అక్కడి నుంచి మళ్ళీ 24,800 రేంజ్ వస్తుంది. ఈ 24,800 ఆర్ 24,850 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్‌గా మళ్ళీ 25,000 రేంజ్ ఎళ్ళడానికి ఒక ప్రాబబ్ ఉంటుంది. లేదు అంటే వితిన్ ద ఛానల్ స్లో అండ్ స్టడీగా కన్సాలిడేట్ అవుతూ ప్రీమియం డికేడ్ చేయడానికి సెకండ్ ప్రాబబిలిటీ. థర్డ్ వచ్చేసి ఎప్పుడైతే ఈ రేంజ్ ఉందో 24,650-600 బ్రేక్ అయితే ఫాస్ట్‌గా డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఈ 3 సినారియో చూస్తే మనకేందంటే ఈ ఛానెల్‌లో ఉన్నంత సేపు ఏందంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రేంజ్ 24,600-650 అనేది ఒక క్రూషియల్ రేంజ్. అంటే ఈ రేంజ్‌లో మనకు ఏదన్నా ప్యాటర్న్ బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతే మనకి ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 750-800 అవుతుంది. ఈవెన్ 800, 850 క్రాస్ అయితే ఫర్దర్‌గా హైయర్ సైడ్ ఎళ్తుంది. లేదంటే స్లో అండ్ స్టడీగా ఇదే రేంజ్‌లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 24,650 కింద 600 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం ఫర్దర్‌గా మళ్ళీ 24,500, 450 రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.